ఆయన కొరకు బ్రతకాలని మనం ఆశపడితే ఒక బైబిల్ పట్టుకొని సేవ మాత్రం చేసే సేవకుడు మాత్రమే కాదు, ఒక విశ్వాసిగా కూడా నువ్వు దేవుని అద్భుతమైనటువంటి సేవను జరిగించగలుగుతావు. అనేక ఆత్మలను నువ్వు రక్షించగలుగుతావు. ఒక సమరయ స్త్రీ వలె, ఒక సారెపతు స్త్రీ వలె, ఒక గొప్ప యోధురాలిగా నువ్వు మండగలుగుతావు దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తూ దైవజనులకు నేను ఈ సమయాన్ని ఇచ్చేస్తాను. యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా. ఇప్పుడే చెప్పా, శ్వాస నిశ్వాసంలో ఉన్నటువంటి నామం యేసు నామం. ఆ నామాన్ని పలకకపోతే ఊపిరి పీల్చుకోవడానికి కూడా అర్హత లేదు మనకు. ఒకసారి గట్టిగా యేసయ్యా, గట్టిగా యేసయ్యా 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 నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. 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 నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని, నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. సజీవుడా నీ సన్నిధి చాలయ్యా, సజీవుడా నీ సన్నిధి చాలయ్యా.
యేసయ్య నీ పని చేయుట నిత్యము మాకు నేర్పుమయ్యా. మరణం వరకు వరకు నీతో సాగదా అతిశయ కిరీటం నేను పొందేదా వరకు యేసుతో సాగేదా అతిశయ కిరీటం నేను పొందేదా మా మరణం వరకు యేసుతో సాగేదా అతిశయ కిరీటం నేను పొందేదా వరకు యేసుతో సాగేదా అతిశయ కిరీటం నేను పొందేదా. యేసయ్య నీ పని చేయుట నిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్య నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. ఎంత రాత్రి అయినా యేసయ్య నీ పని చేయుట నిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్య నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. నిత్యము నాకు నేర్పుమయ్యా. నిత్యము నాకు నేర్పుమయ్యా. ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లేక కుమిలిపోయినా అయిన వారు వెలివేసినా నేను అనాథగా మిగిలిపోయినా యేసయ్యా అంతం వరకు నీతో సాగదా నీవిచ్చే బహుమానం పొందదా. రెండు చేతుల పైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోపల మనం జీవిస్తూ ఉన్నామంటే బ్రతికింపజేస్తూ ఉన్నాడంటే అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి సమయాలలో మనందరం ఉంటుండగా ఇదిగో నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ప్రణాళికలో ఉన్నటువంటి ఆ ఒక్క ఆత్మ కొరకు ఇంకా నీకు నాకు జీవితాన్ని దేవుడు ఇచ్చాడు.
ఆ ఒక్క ఆత్మ కొరకు మనం ప్రసవ వేదన పడదాం. ఆ ఒక్క ఆత్మ కొరకు దేవుని చిత్తానికి ఆత్మను అప్పగించేంత వరకు ఆయన పని, ఆయన మనల్ని ఎందుకు ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చాడో దాని నిమిత్తం మనం జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా మనందరము బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు